ఒక గుడి అంటే ఒక పవిత్ర స్థలం, దాన్ని నడిపే వాళ్ళు అక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు మనం ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సెట్ ఆఫ్ రూల్స్ని పాటించడం మన బాధ్యత, మన విధి. ఒకవేళ మనం పాటించలేము అనుకోండి, అలాంటప్పుడు అలాంటి ప్లేస్ విజిట్ చేయకుండా ఉండటం చాలా ఉత్తమమైన పని. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి మనకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసి ఎవరైనా దాన్ని అరే మీరు చేసిన తప్పు అని పాయింట్అవుట్ చేస్తే ఆ రూల్స్ని క్వశ్చన్ చేయటం కానీ, మనం చేసింది చాలా చిన్న తప్పు అని కానీ, నేను ఇంత చేస్తే మీరు అంత చేశారని చెప్పి వాదించడం కానీ, ఇవన్నీ మూర్ఖత్వం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు జరిగిన పరిణామాలు, ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివి ఏం జరగచ్చు అని ఆలోచించుకొని ఆ రూల్స్ పెట్టుంటారు, అంతే కదా. ఇప్పుడు గుడనే కాదు, మన ఇల్లు ఉంది, మన ఇంటికి కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా. ఎవరైనా ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవాలనో, చేతులు కడుక్కోవాలనో, శానిటైజ్ చేసుకోవాలనో కొన్ని రూల్స్ ఉంటాయి. అలా పాటించట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వాళ్ళని ఇన్వైట్ చేయం. లేదా మొహమ్మద్ చెప్తారు కొంతమంది, బాబు మీరు ఇంకోసారి రామాకండి అని, అంతే కదా, సింపుల్. అలాంటిది ఒక గుడి, మన ఇంటికి అలాంటి రూల్స్ ఉన్నప్పుడు గుడి అంతమంది లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు వచ్చి కొన్ని మనోభావాలతో అక్కడికి వచ్చే ప్లేస్ని మన ఇష్టానుసారంగా చేయకూడదు, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. మనం అప్పుడున్న రూల్స్ని పాటించాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకుంటాం అంటే, రీసెంట్గా గీతురాయలు గారు ఒక రీల్ చేశారు, రీల్స్ చేయకూడదు, సో దాని మీద ఇష్యూ అయింది, మనం మాట్లాడాం. ఇప్పుడు మళ్ళీ తిరుమల మీద బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి చేయకూడదు, బట్ బిగ్ బాస్ ఫేమ్ దువ్వాడ మాధురి గారు కానీ లేదంటే తనుజ గారు కానీ వాళ్ళు అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కొండ మీద, సో దాని మీద కూడా ఇష్యూ అయింది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం, చాలా క్లియర్గా మాట్లాడదాం దాని గురించి. దాంతోపాటు గీతురాయలు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం చూడదాకా చూడండి అమ్మా, మీకు ఒక 2 పాయింట్లు, 2 కాదు కానీ కొన్ని పాయింట్లు, ఎక్స్ట్రా బోనస్ పాయింట్లు, సరేనా, మీరు మాత్రం చూడరా చూడండి. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. చూడండి, కొన్ని విషయాలు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, జరిగినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి. ఏం జరిగింది అంటే, తనుజ గారి బర్త్డే, సో దువ్వాడ మాధురి గారు ఏం చేశారంటే కొండ మీద వాళ్ళున్న కాటేజ్లో కేక్ తీసుకెళ్ళి అక్కడ ఆవిడ చేత కట్ చేయించి ఓ ఫైర్ క్రాకర్ ఏది వెలిగించి కాల్చి చిన్నది కేక్ మీద, దాన్ని ఒక రీల్గా తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక్కడ అందరికీ వచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే ఇది ఇష్యూ అయింది అంటే ఇలా చేయకూడదు అని తెలిసినప్పుడు అందరూ రేస్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది అసలు కొండ మీద, కొంతమంది, అందరూ కాదు, ఇది అసలు కొండ మీదనా కాదా అని చెప్పి కొంతమంది, ఇది కొండ మీద కాదు కొండ కింద చేశారు, దీంతో కొండ దానికి సంబంధం లేదు, తిరుమల దానికి సంబంధం లేదు అని చెప్పి పాయింట్ రేస్ చేశారు. బట్ ఇక్కడ క్లారిఫికేషన్ ఈరోజు వచ్చేసింది ఏంటంటే, టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పోలీసులకి రిపోర్ట్ చేశారు, ఏమని ఇట్లా రూల్ ఉంది, కేక్ కట్ చేయకూడదు అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకూడదని, బట్ వీళ్ళిద్దరు ఇలా చేసుకున్నారు కాబట్టి అని చెప్పి వాళ్ళిద్దరు మాధురి గారి మీద కేసు ఫైల్ చేశారు. సో మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఇది జరిగింది కొండ మీద అని. అంటే అక్కడ వాళ్ళు తీసుకున్న ఫొటోస్, ఆ వీడియో ఇవన్నీ చూస్తుంటే కాటేజ్ లోపల అర్థమవుతుంది కొద్దిగా, బట్ మనం అది 100% చెప్పలేం. బట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఇంకా అది కొండ మీదే అని క్లారిటీ వచ్చినట్టే. ఒకవేళ అది కనుక కొండ మీద కాకపోతే పోలీసులు దాని మీద మళ్ళీ మనకు క్లారిటీ ఇస్తారు. సో అక్కడ పాయింట్. రెండోది, ఇది చేయటం తప్పు అని చెప్పి ఒక వర్గం, ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది చేయటం తప్పు, ఇలా సెలబ్రేషన్ చేసుకోకూడదు ఎందుకంటే రూల్ ఉంది కాబట్టి అన్నది ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళ రూమ్లో వాళ్ళు కేక్ కట్ చేసుకున్నారు, ఏమైద్దయ్యా, దీన్ని కూడా ఎందుకు భూతత్వంలో పెట్టి చూస్తారు, దీన్ని కూడా ఎందుకు పెద్దగా చేస్తారు, దీన్ని కూడా ఎందుకు సాగదీస్తారు అనే వర్గం ఒకటి. నేను 2 పాయింట్లు మాట్లాడతాను. నేను ఫస్ట్ చెప్పినట్టు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు ఆ సెట్ ఆఫ్ రూల్స్ పాటించడం మన విధి. సో కొండ మీద ఎటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోకూడదు, ఎటువంటివి, సరేనా. సో ఎవరైతే ఫస్ట్ దీన్ని తప్పుపడుతున్నారో వాళ్ళు రైటే. రెండోది, ఎవరైతే ఉన్నారో అంటే చేసుకునే చాలా చిన్నదే కదా, వాళ్ళ మధ్యలో చేసుకున్నారు కదా, ఇందులో ఏముంది, దీన్ని ఎందుకు సాగదీస్తున్నారంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, వాళ్ళు సైలెంట్గా కేక్ తెచ్చేసుకుని కట్ చేసేసుకుంటే వాళ్ళిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు, అంతే కదా, ఎవరికి తెలియదు. సో అక్కడితో అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరగచ్చు అంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళు ఇలా చేసినప్పుడు వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి మించి చేయగలే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఇలా చేసినప్పుడు 2 వ్యక్తులు ఇట్లా కేక్ కోసి కట్ చేసుకున్నప్పుడు రేపు 20 మంది వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఇలా చేయొచ్చు, కేక్ ఎలా ఉందేమో, కేక్ కట్ చేసుకోవచ్చేమో అని. ఇప్పుడు రూమ్లోంచి కాకుండా రూమ్ బయట చేసుకోవచ్చు ఒక 20 మందితో, లేదా దర్శనం అయిపోగానే మాడ వీధుల్లో కేక్ తీసుకొచ్చి అక్కడ కూర్చొని చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు ఎక్స్ట్రీమ్గా. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినాయి, బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో గలాటాలు, మాడవీధుల్లో డ్యాన్సులు, ఇలాంటివన్నీ జరిగినాయి. అందుకోసం అని చెప్పే టీటీడీ వాళ్ళ రూల్ పెట్టింది. రూల్ ఊరికినే పెట్టలా, తిరుమలలో ఎటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోకూడదు, సింపుల్ రూల్ అది. అది ఎక్కడైనా సరే, తిరుమల అంటే అలిపిరి చెక్ పోస్ట్ దాటిపోయిన దగ్గర నుంచి తిరుమలే, ఇంకా ఎక్కడ చేసుకోకూడదు. ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, కేక్ పైకి ఎలా వచ్చిందిరా అని. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా, కేక్ ఎలా వచ్చిందమ్మా. ఇప్పుడు మనందరం వెళ్ళినప్పుడు అలిపిరి చెక్ పోస్ట్లో మనం ఎంత త్వరగా చెక్ చేస్తారు,
ఎలక్ట్రానిక్ వస్తువులు లైక్ హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ ఇవి కూడా అలా చేయాలి మేము వెళ్ళినప్పుడైతే ఎవరు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఈ విఐపి ప్రోటోకాల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని మనం చెక్ చేసినట్టు చెక్ చేస్తున్నట్లేదు. నేను కూడా గమనించాను, చెక్ చేయట్లా, లైట్ తీసుకుని ఏదో పైప్ చేసుకుని పంపించేస్తున్నారు. ఈ కేసులో టీటీడీ వాళ్ళు కేసు పెట్టినప్పుడు పోలీసులు ఎవరైతే వాళ్ళు వచ్చిన వెహికల్ చెక్ చేస్తారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళు ఎలా వదిలేశారని. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక లైట్ వచ్చింది, ఓకే కేక్ అలౌడ్, సెలబ్రేషన్ నాట్ అలౌడ్, అంటే ఫోటోలు తీసుకొని రీల్స్ తీసుకొని పెట్టడం నాట్ అలౌడా, కేకే నాట్ అలౌడా అని. ఒకవేళ కేకే నాట్ అలౌడ్ అయితే అది పంపించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కేక్ అలౌడే మీరు కట్ చేసుకోవచ్చు కానీ ఫొటోస్ తీసి పెట్టకూడదు అంటే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. సో సామాన్యులకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే క్లారిటీ, కొంతమందికి దేవుడి సన్నిధిలో మనం బర్త్డే చేసుకుందాం అని అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. గలాటా చేయకూడదు, అసలు కట్టే చేయకూడదు ఎందని చెప్పిన రూల్ అదే. చాలా దీన్ని అంత దీర్ఘంగా డిఫైన్ చేయలేం. అందుకోసం చెప్పి సింపుల్ కేక్స్ నాట్ అలౌడ్, కేక్ కటింగ్స్ నాట్ అలౌడ్. సో అప్పుడు కింద చర్యలు తీసుకోవాలి, సరేనా. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. దువ్వాడ మాదిరి గారికి ఇది రెండోసారి. 2 years బ్యాక్ మాదిరి గారు దర్శనం అయిపోయిన తర్వాత కెమెరా వాళ్ళని, ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకొని అక్కడ రీల్సే షూట్ చేశారు, మైక్ గట్రా పెట్టుకొని. అప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆవిడ ఈవెన్ సారీ చెప్పి ఇంకోసారి అలాంటి చేయనని చెప్పారు. అలాంటి మాదిరి గారు మళ్ళీ ఇలాంటి కేక్ కటింగ్ కూడా చేయటం, దాన్ని రీల్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం, ఒక రాంగ్ మెసేజ్ని ఫాలోవర్స్కి పంపించడం, అది రాంగ్. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు. మీరు అలాంటివి చేసినప్పుడు దానికి ఎక్స్టెండెడ్గా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేశారు. దీని తర్వాత ఇంకొన్ని రీల్స్ కూడా చూశాను అకౌంట్లో, నేను ఫొటోస్ ఏమైనా చూశాను. చాలా మంచిగా, చాలా అందంగా, నీట్గా, హుందాగా శారీస్ కట్టుకొని, పట్టుచీరలు కట్టుకొని, నామాలు పెట్టుకొని దేవుడి దర్శనం చేసుకున్నారు ఇద్దరు, తనుజ గారు కానీ మాధురి గారు కానీ. అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు సెట్ చేయాలి. ఇప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ బర్త్డే సెలబ్రేషన్ మీరు చేసిన ఈ నెగిటివ్ దానివల్ల ఎవరు కూడా పాజిటివ్ చూడట్లా, దాని గురించి మాట్లాడుకోవట్లా. అరే ఎంత సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి దేవుడిని దర్శనం చేసుకున్నారా అన్న విషయం అసలు వెళ్ళట్లా. ఎందుకు ఇలా చేశారు, ఇది తప్ప ఇది రైటా, కేక్ పంపించింది ఎవరు, చేసింది కొండ మీద కాదా, కేక్ కట్ చేసుకుంటే ఏముంది, ఇది పెద్ద విషయమా, దీన్ని ఎందుకు సాగతీస్తున్నారు, ఇందులో తప్పేముంది, అరే కేక్లు అలా కట్ చేసుకుంటారు కొండ మీద, ఇలాంటివే జరుగుతున్నాయి డిస్కషన్స్. ఇదే కనుక పెట్టకపోయింటే, అరే వాళ్ళంత బాగా రెడీ అయ్యారు, మనం కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవుదాం, మనం కూడా నామాలు పెట్టుకుందాం, నామాల్లో కూడా బాగుంటాం, నామాలు పెట్టుకుందాం, ఆ కల్చర్ని ప్రమోట్ చేద్దాం అన్న థాట్స్ అవి వచ్చేవి, అవి ముందుకెళ్ళేవి. దీనివల్ల అది అలలా. పైగా మీద జరిగింది రెండోసారి. అందుకోసం అని చెప్పి టీటీడీ వాళ్ళు ఇది మధ్య చాలా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోతుంది చూడండి, సామాన్యులు కూడా లైన్లో నుంచొని మొన్న కొట్టుకున్నారు. ఏం చెప్తాం వాళ్ళకి? ఇప్పుడు ఇలాంటివి జరిగితే ఇంకోటి కుర్రాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఎస్పెషల్ ఇలాంటి పవిత్రమైన స్థలాలకు వచ్చినప్పుడు మనం ఏది సోషల్ మీడియాలో పెట్టాలి, ఏది పెట్టకూడదు అన్న విషయం మీద మనకు క్లారిటీ ఉండాలి. చక్కగా పంచి కట్టుకొని, అబ్బాయిలు ఎన్ని వేసుకొని మన కల్చర్ని ప్రమోట్ చేస్తాం, ఫోటోలు పెట్టుకోవటం, అమ్మాయిలు శారీస్ కట్టుకొని, నామాలు పెట్టుకొని చేయడం ఎంత బాగుంటుంది. అది పాజిటివ్ ఇంపాక్ట్, ఇది నెగిటివ్ ఇంపాక్ట్. ఇదే ప్రాబ్లం. అందుకనే వాళ్ళు కేసు పెట్టాల్సి వచ్చింది. సో దీని మీద అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో వాళ్ళు చేసింది అగైనెస్ట్ రూల్స్. కొండ మీద కేక్ కటింగ్ అన్నవి, బర్త్డే సెలబ్రేషన్స్ అన్నవి నాట్ అలౌడ్. సో వాళ్ళు చేశారు. అందుకనే వాళ్ళు విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు, కేసు ఫైల్ అయింది. తర్వాత ఏం జరిగిద్దన్నో చూడాలి. ఇది ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి ఈసారి వాళ్ళు కొద్దిగా సీరియస్గా తీసుకున్నారు. పైగా వరుసగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నారు, తీసుకోవాలి కూడా. అదర్వైజ్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకున్నా. నెక్స్ట్, గీతురాయలు గారి ఫ్యాన్స్ కోసం 2 పాయింట్లు, 2 కాదు పాయింట్లు చెప్తా. నాకు గీతురాయలు గారు సాఫ్ట్ టార్గెట్, అందుకని మీరు చేశారు, వీళ్ళ మీద చేయలేదు అయ్యంటే ఏం లేదు బ్రో. ఇది నిన్న నైటా ఈరోజు మార్నింగ్ వచ్చింది, సరేనా. నేను చేస్తా వీడియో, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఎవరైనా ఒకటే. ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను మార్నింగ్ సినిమాకి వెళ్ళా, సినిమా నుంచి వచ్చిన తర్వాత సినిమా పెట్టాలిగా, సినిమా కోసం రివ్యూ పెట్టాలిగా, అది పెట్టి గ్యాప్ ఇచ్చి ఇది పెడదామని ఆగా చేసేవాడిని నేను. కాకపోతే నేను ఆలోచించింది ఏంటంటే, కొద్దిగా గొప్ప మొన్నే కదా చేసాం, మళ్ళీ ఇమీడియట్గా చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంది ఇది పద్దాకా అనిపిస్తుంది కొంతమందికి, అది ప్రాబ్లం. ఇంకోటి ఏంటి తెలుసా, రెండో పాయింట్, గీతురాయలు గారు చేసినప్పుడు నేను దాన్ని తప్పుపట్టింది మోర్ లైక్ టీటీడీ రూల్స్కి అగైనెస్ట్గా వెళ్ళిపోయారు, రీల్స్ చేస్తారు, డ్యాన్స్లు వేస్తారని కాదు. మీరు నా వీడియోని కరెక్ట్గా గమనిస్తే నేను చేసింది సేఫ్టీ కన్సర్న్స్ మీద. ఘాట్ రోడ్డు మీద మీరు వెహికల్ ఆపేసి అలా చేయటం కరెక్ట్ కాదు, అది నిషిద్ధం. రీల్ చేశారని కాదు, కారు ఆపడమే నిషిద్ధం. మీరు అలా చేసి మీకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వెనకాల ఒకసారి జుమ్మును బస్సు కూడా వెళ్తుందో ఫ్రేమ్లో, మీకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పులో ఏదైనా వస్తే పులి వచ్చేదాకా పులి మేక కథలా ఉంటుంది, పులి వచ్చిన తర్వాత పులి కథలా అవుతుంది కదా.
ఏదైనా అయితే అప్పుడు ఎవరిని అంటారు? గవర్నమెంట్ని అంటారు, టీటీడీ బోర్డుని అంటారు. పోనీ మీకేం కాకపోయినా దేవుడి దేవాళ్ళు మీరు వెళ్ళిపోయినప్పుడు రేపు పిల్లకాయలు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, మీరు మిమ్మల్ని ఫాలో అయ్యేళ్ళు వచ్చి వాళ్ళు అది కనుక చేస్తే వాళ్ళకి ఎదురైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ పాయింట్స్ ఆ రోజు నేను చెప్పింది మీకు ఆ వీడియోలో చూడండి. ఆవిడ కూడా రిలీజ్ అయింది ఇయే పాయింట్స్ కదా. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఆ వీడియో చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఆవిడ ఫస్ట్ రీల్ పెట్టారు, నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను. నేను చేద్దాం వీడియో ఎందుకు ఇలా పెట్టారు అనుకుంటే ఇంకా ఆవిడ డిలీట్ చేశారు. డిలీట్ చేసినప్పుడు నేను చేయలేదు, సర్లే ఆవిడకి రియలైజేషన్ వచ్చింది కాబట్టి చేయలేదు అనుకున్నా. నేను మొత్తం వీడియో సెకండ్ వీడియో చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంట్రా అంటే, ఫస్ట్ ఆవిడ వీడియో పెట్టారు, కొంతమంది జర్నలిస్టులు ఎవరు ఆవిడకి చెప్పారంట, మాడ వీధుల్లో డ్యాన్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు తీసేయండి అంటే ఆవిడ తీశారు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ మాడ వీధుల్లో డ్యాన్స్ లడ్డూలు కౌంటర్కి వెళ్ళింది, బయట ఎగిరినవి అవన్నీ తీసేసి కట్ చేసి ఓన్లీ కొండ ఆ రోడ్డు ఘాట్ రోడ్ ఏదైనా అక్కడ వరకు కలిపి మళ్ళీ పెట్టారు. అప్పుడు నేను చేయాల్సి వచ్చింది రెండోసారి. మళ్ళీ ఎందుకు చేయాలి, ఎందుకు పెట్టాలి చెప్పండి? సార్ తప్పని చేసిన తర్వాత తప్పు కదా, తప్పని చెప్పారు కదా, తీస్తారు కదా, మళ్ళీ ఎందుకు పెట్టారు? మీరు వెళ్ళి క్వశ్చన్ చేయలేదు. రెండోసారి పెట్టి కేరుకోవాల్సినంత నెసిటీ ఏంటి? అది ఆవిడ సాఫ్ట్ టార్గెట్ అని కాదు, నాకేముంటుంది చెప్పండి. తప్పు అంటే తప్పే. అది కీతురాయలు గారు చేసినా, దివ్యడ మాధురి గారు చేసినా, తనుజ గారు చేసినా నేను క్వశ్చన్ చేస్తాను. అది ఏంది తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ ఆఫ్ రూల్స్ కోసం మాట్లాడుతున్నా. సేఫ్టీ కన్సర్న్స్, రూల్స్, బీయింగ్ ఏ సెలబ్రిటీ మీరు ఎలా ఉండాలి అని చెప్పి. అది దాటి నేను ఇంకేం మాట్లాడను. వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఏది కానీ మాట్లాడను. అది అందరికీ అప్లికబుల్. నేను ఆ వీడియోలో మాట్లాడిన తర్వాత కొంతమంది ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారికి ఏదో ఇష్యూ అయింది పర్సనల్గా, నువ్వు దాని గురించి మాట్లాడను. ఎందుకంటే అది ఆ రూల్స్ కోసం మనం మాట్లాడుకున్నది. దాది పొలిటికల్గా కనెక్ట్ అయ్యి ఉన్న మ్యాటర్. అది రైటా, ఏ వీడియోలో రాంగా ఉన్నది ఎవరు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. పొలిటికల్గా రిలేట్ అయ్యే మ్యాటర్స్ నేను మాట్లాడను. అది మీరు భయం అనుకున్నారా, ఏమనుకుంటారు అన్నది మీ ఇష్టం, నేను వదిలేస్తాను దాన్ని. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ మ్యాటర్స్ టచ్ చేయకపోవడానికి రీజను, ముఖ్యంగా ఆంధ్రాలో మనం ప్రతి ఒక్కరికి ఒక కులం, ఒక మతం, ఒక పార్టీ అంటుకొని ఉంటాయి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి. ఇక్కడ కూర్చొని ఎంత నేను న్యూట్రల్గా చెప్పిన పాలిటిక్స్ గురించి అంత న్యూట్రల్గా చూసే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా నా కులం, నా మతం దానిలో డ్రాగ్ అవుతుంది. నువ్వు పలానా కులండి కాబట్టి ఇలా మాట్లాడతాం, పలానా పార్టీడి కాబట్టి ఇలా మాట్లాడడం వస్తుంది. అలాంటప్పుడు ఇంటెన్షన్స్ లేనప్పుడు ఈవెన్ నేను కూడా ఎంత న్యూట్రల్గా చెప్పగలను నాకు తెలియదు. అలాంటప్పుడు నేను దాన్ని కిలుక్కోను అంతే. అది మీరు భయం అనుకోండి, ఏదని అనుకోండి, అంతే సంగతి. ఇప్పుడు ఆయన కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మళ్ళీ ఇందులోకి వచ్చి రూల్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, అప్పుడు మళ్ళీ నేను మాట్లాడతా. ఎందుకంటే ఇక్కడ మనం రూల్స్ కోసం మాట్లాడతాం, నాట్ అబౌట్ పాలిటిక్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదు, బియాండ్ తిరుమల కాదు మనం మాట్లాడుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. అది అంతేగాని ఎవరైనా ఒకటే, రూల్స్ పార్టీ అయినప్పుడు ఎవరైనా ఒకటే. నేను ఒక విషయాన్ని ఇక్కడ కూర్చొని మాట్లాడానంటే మోస్ట్లీ న్యూట్రల్గా మాట్లాడటానికే ప్రయత్నిస్తా. అది సో మీరు అలాంటి ఏమైనా ఉంటే తీసేయండి. నేను సినిమాకి వెళ్ళా కాబట్టి సినిమా రివ్యూ పెట్టాలి కాబట్టి పెట్టాలి, నేను అదర్వైజ్ ఇదే మాట్లాడేవాడిని. పైగా నేను ఇంతకుముందు చాలా చెప్పి రోజుకి వీడియో చేయగలను మ్యాక్సిమం నాకున్న కమిట్మెంట్స్లో. రెండోదంటే కొద్దిగా కష్టం అవుతుంది. నైట్ 7 తర్వాత అయితే అట్లీస్ట్ ఐ కెన్ ట్రై. అది సో ఎవరు చేసినా ఫైనల్ కంక్లూజన్ ఈ టీటీడీ దాంట్లో ఎవరు ఏం చేసినా కూడా రూల్స్ని అతిక్రమించి చేస్తే అది తప్పే. అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి తప్పే. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వచ్చి చేసినప్పుడు చిన్న విషయాలు కూడా పెద్ద తప్పులే. ఎందుకంటే వాళ్ళు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఉన్నోళ్ళు కాబట్టి. అది మ్యాటర్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఇంత మట్టుకు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నిన్న విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చినాయి కానీ హార్డ్లీ ఒక 30-40 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మేబీ నేను స్టార్టింగ్లో చెప్పాలేమో సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సమ్టైమ్స్ నేను ఏం మాట్లాడుతున్నాను దాని మీద ఫోకస్ చేసి ఆ లైన్ స్కిప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని మీద షిఫ్ట్ అయిపోతూ ఉంటాను. అది మళ్ళీ అక్కడ నేను మిస్ అయిపోతాను అని చెప్పి లేదంటే ఎందుకు ఆ థాట్ రాదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా ఎంతమంది చూసారో తెలియదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.